ఇది ప్రేమ కథ కాదు, నా పెళ్ళి కథ. నా పేరు విజయ్. నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ని. ఆటో కావాలంటారు, ఆటో వద్దంటారు. తప్పు. ఈయనే మా డాడీ, ఆటో అప్పారావు. ఇదే మా ఇల్లు. ప్రతి నెల వస్తుంది కరెంటు బిల్లు. మా అమ్మ, తన గుర్తుగా నా దగ్గర ఉంది ఈ బాక్స్ ఒక్కటి. ఈ బాక్స్లో ఏముందో తెలుసా? మీకెలా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి. టాడా! బాక్స్లో బాక్స్. ఈ చిన్న బాక్స్లో మా అమ్మ వాచ్ ఉంది. ఈ వాచ్ ఈ ఇంటి కోడలికి ఇవ్వాలని మా డాడీ కోరిక. ఏంటి మామ, మీ నాన్న నీకు మ్యాచెస్ చూస్తుండా? అదేం లేరా, నువ్వు నాకెందుకు చెప్తావు? వీడి దగ్గర నేను ఏది దాచలేను, ఎందుకంటే వీడే నా ఫ్రెండ్ లడ్డు. ఇదే మా ఆఫీస్, ఒక అందమైన జైల్. సార్, ఈయనే మా బాస్, పేరు మహర్షి, కొంచెం కోపిష్టి. నా జీతం 3,000 పెంచచ్చు కదా సార్? 3,000? బ్రెయిన్ ఏమైనా దొబ్బిందా నీకు? ఎవరి కాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సార్, పోనీ 2,000? రేయ్ ఓ ఛీ, రేపు మా విజయ్ పెళ్లి చూపులు. అవును, రేపు పెళ్లి చూపులకి లడ్డుగా నాకు కొన్ని టిప్స్ ఇస్తున్నాడు. అంతే మామ, ఇవన్నీ ఫాలో అయిపో సెట్. ఈ ఇంట్లోనే నాకు ఫస్ట్ పెళ్లి చూపులు. స్వీట్లు తెచ్చి పెడతారు, నువ్వు అస్సలు తినద్దు. అవదు. మా విజయ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మంచి జీతం, మంచోడు. మీ డాడీ నీ గురించి ఫుల్ బిల్డప్ ఇస్తాడు. హ్యావ్ 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 హ్యావ్. ఫారెన్ సంబంధం కదా, వాళ్ళ భాష కొంచెం అర్థం కాదు. రేయ్ చైనీస్ వాళ్ళ. మా చైనీస్ మండి మీరే చూసుకోవాలి, అదే మా కోరిక. నో లొకేషన్ చేంజ్. హలో మేడం. హాయ్ బ్యూటిఫుల్. హాయ్. అమ్మాయి కూడా సాఫ్ట్వేర్. చెప్పండి. ఓకే, ఒక కండిషన్. ఏంటి కండిషన్ అత్తగారు? మాకు ఇల్లరికం అల్లరు కావాలి, కట్నం కూడా మీరే ఇవ్వాలి. రేయ్, మళ్ళీ దొబ్బిందా? అవును మామ, 2 సంబంధాలు దొబ్బినాయి. సరేలే, ఒక 500 ఫోన్పే చెయ్యి. హాయ్ సూర్య అన్నా. అమ్మ వాచ్ పనిచేయట్లేదు, చూడు అన్నా. ఐఎమ్ వాచ్ మెకానిక్. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. సరే, రేపు వచ్చి తీసుకుంటా. డాడీ, రేయ్ నాన్న. శివుడి గుడేనా? అదే గుడి. ఫోటో చూడు వాట్సాప్లో. ఓకే. నైస్ టెంపుల్ కదా? మీ స్మైల్ బాగుంది. 1 minute, 1 minute, 1 minute ప్లీజ్. బాయ్ ఫ్రెండ్? అవును, కథం, టాటా, బాయ్ బాయ్. వెళ్ళిపోయారు బేబీ. అంకుల్, ఆటో ఎలా నడుస్తుంది? డీజిల్తో. లడ్డు, ఎక్కడ్రా నీ బైకు? ఎలా ఉంది బైక్? సూపర్ మామా.
ఫైనలీ మా లడ్డుగాడు బైక్ కొనేశాడు. గుడ్ థింగ్స్ టేక్ టైం. అమ్మ వాచ్. రేయ్ ఇప్పుడు ఏమైందిరా? సూర్య అన్న హాస్పిటల్లో సేఫే అంట. ఎహె, ఆడి గురించి కాదు, మరి అమ్మ వాచ్ ఏమైందో సరే, నేను హాస్పిటల్కి వెళ్ళి కనుక్కో మామ. అసలు వాచ్ ఎక్కడ ఉందో. "ఉమ్, రే విజయ్, అమ్మ వాచ్ సేఫ్. ఉమ్, అమ్మయ్యా, ఎక్కడుంది? ఒక అమ్మాయి దగ్గర నంబర్ పంపా, చూడు." ఎవరి అమ్మాయి? హలో, ఎవరు? నా పేరు విజయ్. ఆ, విజయ్. హ్మ్? నేను మీకు తెలుసా? మీరెవరో నాకు తెలీదు. మా అమ్మ వాచ్ మీరెలా తీసుకుంటారు? వింటున్నారా? సూర్య అన్న మీకు అమ్మేశాడా? నేను చూడలేదు. ఒకవేళ వాచ్ నా బ్యాగ్లో ఉంటే మీకు చెప్తాను. ఓకే, ఇంటికి వెళ్ళి చూసి మెసేజ్ చేస్తా. సార్, రేపు లీవ్. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. హే, వాచ్ దొరికింది. రేపు 10:30కి వచ్చి తీసుకో. మ్యాచ్ పోయే వంట రాదంట. హో, మళ్ళీనా? నీకోసం వంట చేయాలా? అవును, వంట చేయాలి. పెళ్ళికి ముందు నన్ను లవ్ చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి. నీకు దండమే. ఇలా అయితే నీకు పెళ్ళి అయినట్టే. హా? అచ్చా, చూసుకుందాం. బాయ్. ఇక్కడికి రమ్మంది. కార్లో ఉందా? విజయ్, అవును. ఐఎమ్ సారీ, బాక్స్ చూడలేదు. అయ్యో, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మా అమ్మ వాచ్ ఫైర్ యాక్సిడెంట్ నుంచి కాపాడారు. ఓ అవునా? పాపం సూర్య అన్నకే కొన్ని దెబ్బలు తాకాయంట. మరి ఇప్పుడు ఓకేనా? ఓకే. మీ పేరు చెప్పలేదు. ఐరా. ఐరా? ఈ పేరు నాకు కొత్తేం కాదు. చిన్నప్పటి నుంచి నేను ప్రేమించిన ఒకే ఒక్క అమ్మాయి పేరు ఐరా. ఎవరబ్బా? హలో అన్న, సేటు వాళ్ళ ఇంటికి రేపు రమ్మంటున్నాడు. మా వాడికి లీవ్ ఇవ్వరు. నైట్ అయినా పర్లేదన్నా, రండి. సరేలే, చెప్తా. సరే. వన్ వీక్లో పెళ్ళి అయితే మనం అమెరికాకి వెళ్ళిపోదాం. 1 వీక్లోనా?
సారీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం మీకు చెప్పిన అర్థం కాదు. రే లడ్డు, నేను తనని చూసారా? ఎవరిని చూసావు? ఐరా. నేను 5th క్లాస్ చదివేటప్పుడు ప్రతిరోజు 4th పీరియడ్లో బయట నీళ్ళని చేసేవాడిని. ఎందుకంటే తనని చూడ్డానికి. తనే ఐరా. ఆ వయసులో నా క్రష్, నా లవ్ అన్నీ తనే. ఇన్నాళ్లకు మళ్ళీ నాకు కనపడిందిరా. తనేరా నా ఐరా. అదిరిపోయింది. ఐరా వస్తున్నా. రే నాన్న, ఇవాళ ఆఫీస్ నుంచి త్వరగా రా. రాత్రి పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఆ, హలో విజయ్. ఐరా బయటికి రావా? నేను నీ ఆఫీస్ దగ్గరే ఉన్నా. మా ఆఫీస్ దగ్గరనా? నేను ఆఫీస్ రాలేదు ఇవ్వాలా. నిన్న కలిసిన ప్లేస్లో కలుద్దాం. నో, అది మా ఫ్రెండ్ హాస్టల్ ఏరియా. ఇప్పుడే కలవాలా? అవును, నువ్వెక్కడున్నావు? అడ్రస్ పంపుతావా ప్లీజ్? సరే. హాయ్. హాయ్ ఐరా. ఎందుకు కలవాలన్నా? అమ్మ వాచ్ సేవ్ చేసావు కదా, నీకు థ్యాంక్స్ మాత్రమే చెప్తే ఎలా? నీకోసం చికెన్ బిర్యానీ తెచ్చాను. బిర్యానీ నా కోసమా? నువ్వే చేసావా? హా, అవును, నీకోసం స్పెషల్గా. ఇదిగో. ఓకే, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళాలి. బాయ్. బాయ్. సో స్వీట్. ఏంటి మామగా ఐరాకి డైరెక్ట్గా నీ లవ్వా? చెప్పవా? రేయ్ పద. ఏంట్రా? నీకు ఐరా అంటే ఇష్టం కదా? హా, అవును మామ, తను నా చిన్ననాటి క్రష్. మరి లవ్? క్రష్ అంటే లవ్వే కదా. మామా రేయ్, అదే మన కోపమా కొట్టగానే రావడానికి? అబ్బో, అంటే నీకు ఏం ఫీలింగ్స్ లేవా? ఇప్పటికైతే లేవు, చూద్దాం, సరేనా? రామ్ రామ్ సేఠ్జీ. जी उनको हिलरी कम बात बोलो जी. సారీ ఆంటీ, ఇంటికి వెళ్దాం పద. డాడీ. ఏంటిరా నీ ప్రాబ్లం? నేను ఇల్లరికం పోను. అసలు నిన్ను వదిలేసి నేనెట్టూ పోను. అలా కాదురా పిచ్చోడా. నువ్వు
మళ్ళీ పెళ్లి చేసుకోవా? వద్దు. వాడికి అమ్మ కావాలి కదా. వాడికి పెళ్లి చేశాక మళ్ళీ నువ్వు ఒంటరి అయిపోతావు. వాడు బాగుంటే చాలు. ఇంకేమి ఎక్కువ కోరికలు ఉంటాయి చెప్పు మనకి. శోభా, నిన్న విజయ్ నా కోసం బిర్యానీ చేసి తెచ్చాడు. ఎవరు ఆ విజయ్? ఆ? మర్చిపోయావా? వాచ్ విజయ్. ఓ ఆ విజయ్. హే, విజయ్ కాల్ చేస్తుండు. బాయ్ బాయ్. హలో, హాయ్ విజయ్, చెప్పు. బిర్యానీ ఎలా ఉందో చెప్పలేదు. అది అడగడానికి కాల్ చేసావా? చాచా, దానికోసం కాదు, ఊరికే చేశా. ఓ సరే బాబు. ఇదా సంగతి. అయితే ఐరా విజయ్ లవర్స్ అంటావు. లవర్ కాదు అంకుల్, క్రష్. అదే లేరా. రేయ్, రేపు నాకు పెళ్లి చూపులు. నువ్వు ఎలాగో చేసుకోవట్లేదు కదా పెళ్ళి, సో నేను చేసుకుంటా. ఆల్ ది బెస్ట్. మరి ఏం చేయాలిరా? నువ్వు చేసుకోమంటే చేసుకోవట్లేదు. ఇప్పుడు ఏమైంది డాడీ? నువ్వు పెళ్లి చేసుకో, రేపే నీకు పెళ్లి చూపులు. ఓకే. మా అన్నయ్య. దండాలయ్యా. నువ్వు ఇక్కడ ఉంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి, ఫ్రెండ్ని కలవడానికి వచ్చావా? అది నేను అడగాలి, నువ్వు ఏంటి ఇక్కడ? అంటే అది నాకు పెళ్లి చూపులు. అప్పారావు అంకుల్. యా, మా డాడీ. ఓ సో నువ్వే నా పెళ్ళి కొడుకు. అయితే నువ్వే నా పెళ్లి కూతురు. యా, నిన్న నైట్ నుండి శోభా వాళ్ళ డాడీ కాల్ చేస్తున్నారు పెళ్లి చూపులకు వెళ్ళమని. ఎవరి శోభ? శోభ నా ఫ్రెండ్. చిన్నప్పుడు మనం 5th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదివాం, గుర్తుందా? అంటే మనం ఒకే స్కూల్ అని నీకు తెలుసా? తెలుసు, కానీ నీకే ఒక విషయం తెలీదు. రే మామ, అంకుల్ చెప్పింది నిజమేనా? ఐరా వాళ్ళ పేరెంట్స్. అవునరా, 5th క్లాస్లోనే శోభ వాళ్ళ పేరెంట్సే ఐరాని పెంచారంట. సర్లే, పెళ్లి చూపులు ఏమైంది? నువ్వంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుందామా? ప్రేమించుకుందామా? తెలిసాకే చిరునామా కలిగిందే ఒకడీమ, కొంచెం కొంచెం పుట్టేసింది ప్రేమ. నువ్వు నేను
కుడియదామా కలిసే కనిపెడదామా ముందు ముందు ఏం రాసడగమా వెలుగువాన కలిసాకే 7 రంగుల విల్లు కనిపిస్తుందంతా నీకు నాకు కుడి రెండో ఇంకా తకు మించిన బుధమెలేరంతా ధీరేరా ధీరేరా 70 ఏళ్ళైనా ఐ లవ్ యూ చెబుతానంతా ధీరేరా ధీరేరా మీ నామేషాలు చూడోదంతా ఇది మా అమ్మ వాచ్ నా వైఫ్ కోసం దాచి ఉంచాను. మన ఖాత రథం ఖోతగా నువ్వు నేను ఖోత జంతగా మన ఖాత రథం ఖోతగా నువ్వు నేను ఖోత జంతగా